Hi everybody, welcome back to స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం ఏబిబిఎస్కి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ కానీ అలాగే సచివాలయ ఎగ్జామ్స్ కానీ అలాగే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే అంటే తెలంగాణలో కానీ ఎక్కడైనా జరగబోయేటువంటి ఈ యొక్క పోలీస్ ఎగ్జామ్స్ కానీ దేనికైనా సరే చాలా ఉపయోగపడేటువంటి టాపిక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి మనం చూడబోతున్నాం. ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనేవి అసలు ఎన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు నిర్ధారించారు. ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి ప్రతి సంవత్సరం కూడా నీతి ఆయోగ్ అనేది ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. ఆ నీతి ఆయోగ్ రిపోర్ట్ 2021లో రిలీజ్ అయింది. దాంట్లో టాప్ 3లో ఉన్నటువంటి స్టేట్స్ ఏంటి, చివరి స్థానాల్లో ఉన్న స్టేట్స్ ఏంటి, అలాగే యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఐక్యరాజ్య సమితి రిలీజ్ చేసేటువంటి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది, టాప్ 3లో నిలిచినటువంటి దేశాలు ఏంటి, అలాగే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వే 2021-22లో ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పరంగా ఆంధ్రప్రదేశ్ ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఏ గోల్స్లో టాప్ ప్లేస్లో నిలిచింది, ఉత్తమ పనితీరు ఉత్తమ స్థానాలను కైవసం చేసుకుంది అనేది చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా ఈరోజు క్లాస్లో మనం నీట్గా చెప్పుకుందాం. అయితే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా ఫస్ట్ మనం చూడవలసింది ఈ సుస్థిర అభివృద్ధి లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటో మనకు తెలియాలి. ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదాన్ని ఎందుకు వాడారు అంటే సుస్థిర అభివృద్ధి అంటే ఏంటంటే ప్రస్తుతం మనకి ఈ యొక్క భూమి మీద సహజ సిద్ధంగా లభించేటువంటి సహజ వనరులు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ అడవులు కానీ, మత్స్య సంపద కానీ, ఖనిజాలు కానీ, నీరు కానీ, ఇవన్నీ అంటే భూమిపై సహజ సిద్ధంగా లభించేటువంటి సహజ వనరులు ఏవైతే ఉన్నాయో ఆ సహజ వనరుల్ని మనం మితిమీరిగా అంటే జనాభా పెరుగుతుంది కాబట్టి ఆ జనాభా పెరుగుదల ఆధారంగా మితిమీరిగా వాడుతున్నాం కాబట్టి ఆ యొక్క సహజ వనరులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. అలాగే భవిష్యత్ తరాల వారికి అవి చాలా తక్కువగా లభించే అవకాశం అనేది ఉంది కాబట్టి భవిష్యత్ తరాల వారికి అవి లభించే అవకాశం కూడా లేకపోవచ్చు. అలాగే ఈ ప్రస్తుత జనాభా పెరుగుదల వల్ల ఈ భూమిపై లభించేటువంటి ఈ సహజ వనరులను విపరీతంగా మనం వాడడం వల్ల ఈ భూమి, జలము, వాయు కాలుష్యం అనేవి పెరిగి పేదరికం కానీ, అలాగే త్రాగునీటి సమస్య కానీ, పారిశుద్ధ్య సమస్యలు కానీ ఇవన్నీ ఏర్పడి మనం చాలా ప్రమాదానికి లేదా ప్రభావాలకి అంటే కాలుష్య ప్రభావాలకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటన్నింటి నుండి కూడా మనం రక్షించుకునే విధంగా అలాగే భవిష్యత్ తరాల వారికి ఇవన్నీ కూడా పుష్కలంగా లభించే విధంగా ఉండాలి అని చెప్పేసి ఈ సుస్థిర అభివృద్ధి అనే పదాన్ని ఫస్ట్ టైం వాడారు. అయితే సుస్థిర అభివృద్ధి అంటే ఏంటంటే భావి తరాలకు అవసరమయ్యే సహజ వనరులను అందరికీ అందుబాటులో ఉండే విధంగా పర్యావరణాన్ని ఉపయోగించుకోవడము లేదా పర్యావరణాన్ని కాపాడుకోవడాన్నే సుస్థిర అభివృద్ధి అంటారు. అంటే ప్రస్తుతం మనకి లభించేటువంటి సహజ వనరులు బొగ్గు కానీ, పెట్రోలియం కానీ, మత్స్య సంపద కానీ, ఖనిజ సంపద కానీ ఇవన్నీ కూడా మనకి లభించే సహజ వనరుల్ని భావి తరాలు లేదా భవిష్యత్తు తరాలకు అవసరమయ్యేటువంటి అందరికీ కూడా అందుబాటులో ఉంచే విధంగా పర్యావరణాన్ని ఉపయోగించుకోవడాన్నే సుస్థిర అభివృద్ధి అంటారు. అయితే ఈ సుస్థిర అభివృద్ధికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క సహజ వనరుల అభివృద్ధికి వాటి సంరక్షణకు రెండింటికి కూడా ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. సహజ వనరుల్ని సక్రమంగా వినియోగము అలాగే రీజనరేషన్ అంటే పునఃకల్పన, సహజ వనరులను ఏ విధంగా మనం ఉపయోగించుకుంటున్నాం మళ్ళీ ఆ ఉపయోగించుకున్న వాటిని రీజనరేషన్ ద్వారా మానవ సంక్షేమం పెంపుకే ఈ సుస్థిర అభివృద్ధి అనేది ఒక మార్గంగా తోడ్పడుతుందని దాన్ని ఈ సుస్థిర అభివృద్ధిని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే సుస్థిర అభివృద్ధి అనేటువంటి మాటను లేదా ఆ యొక్క కొత్త భావనను తొలిసారిగా ప్రవేశపెట్టినటువంటి సమావేశము లేదా సదస్సు ఏంటంటే పర్యావరణము అభివృద్ధి సదస్సు 1983 యుఎన్ఓ ఆధ్వర్యంలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగినటువంటి పర్యావరణము అభివృద్ధి సదస్సు 1983లో ఈ యొక్క సుస్థిర అభివృద్ధి భావనను ప్రవేశపెట్టారు. ఈ 1983లో జరిగిన ఈ సదస్సునే బ్రట్లాండ్ కమిషన్ అని కూడా పిలుస్తారు. బ్రట్లాండ్ కమిషన్ లేదా బ్రట్లాండ్ సదస్సు అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే ఈ బ్రట్లాండ్ కమిషన్ లేదా బ్రట్లాండ్ కమిషన్ గురించి మనం చూసుకున్నట్లయితే ఈ బ్రట్లాండ్ కమిషన్ అనేది ఎవరి అధ్యక్షతన ఏర్పాటు అయిందంటే గ్రో హార్లెమ్ బర్ట్లాండ్. ఈయన నార్వే దేశానికి చెందిన మాజీ ప్రధాని. ఈయన చైర్మన్గా ఈ యొక్క
సుస్థిర అభివృద్ధి అనేటువంటి భావనను ప్రవేశపెట్టారు. అయితే ఏ పేరుతో నివేదిక సమర్పించారంటే ఈ కమిషన్ని అవర్ కామన్ ఫ్యూచర్ అనే పేరుతో నివేదిక సమర్పించారు. అయితే ఈ కమిషన్కి వైస్ చైర్మన్ ఎవరంటే మన్సూర్ ఖలీద్, ఈయన సూడాన్ విదేశాంగ మంత్రి. అలాగే అప్పటి కాలంలో 1983 కాలంలో యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరంటే జేవియర్ పెరజ్ డిక్యులర్, ఆయన పెరు దేశానికి చెందినవాడు. అయితే ఈ యొక్క బ్రట్లాండ్ కమిషన్లో ఉన్నటువంటి భారతీయ సభ్యుడు ఎవరంటే నాగేంద్ర సింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, నాగేంద్ర సింగ్. అలాగే రిపోర్ట్ని ఎప్పుడు సమర్పించారంటే 1987 అక్టోబర్లో ఈ యొక్క బ్రట్లాండ్ కమిషన్ యొక్క రిపోర్ట్ని సమర్పించారు. దానిలోని ఈ సుస్థిర అభివృద్ధి అనేటువంటి పదానికి సంబంధించి, ఈ యొక్క సుస్థిర అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక విషయాలు అనేది దానిలో చర్చించడం జరిగింది. అలాగే రిపోర్ట్ని తయారు చేసి ఆ రిపోర్ట్ అనేది 1987 అక్టోబర్లో సమర్పించడం అనేది జరిగింది. అయితే సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి 2005-14 దశాబ్దాన్ని సుస్థిర అభివృద్ధి కోసం విద్యగా ప్రకటించడం జరిగింది. సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ 2005-14 మధ్య దశాబ్దాన్ని సుస్థిర అభివృద్ధి కోసం విద్యగా యుఎన్ఓ ప్రకటించడం జరిగింది. అలాగే 1992లో బ్రెజిల్లోని రియో డి జనైరోలో జరిగినటువంటి సదస్సులో నిలకడ గల అభివృద్ధికి 27 నియమాలను, అంటే నిలకడ గల అభివృద్ధికి, డెవలప్మెంట్కి 27 నియమాలను తెలియజేయడం జరిగింది. క్వశ్చన్, ఒకవేళ ఈ యొక్క బ్రెజిల్లోని రియో డి జనైరోలో జరిగినటువంటి సదస్సులో నిలకడ గల అభివృద్ధికి సంబంధించి ఎన్ని నియమాలను తెలియజేయడం జరిగిందని అడగొచ్చు. కాబట్టి మనం ఆ పాయింట్ కూడా చెప్పుకోవాలి, 27. అలాగే సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి కోసం విద్యగా ఏ దశాబ్దాన్ని ప్రకటించిందని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 2005-14. అలాగే ఈ యొక్క బ్రట్లాండ్ కమిషన్, అంటే సుస్థిర అభివృద్ధి అనే పదాన్ని తొలిసారిగా వాడిన కమిషన్ ఏంటంటే బ్రట్లాండ్ కమిషన్. ఈ బ్రట్లాండ్ కమిషన్ ఏ సంవత్సరంలో చేశారంటే 1983. అలాగే ఈ బ్రట్లాండ్ కమిషన్ ఏ రిపోర్ట్ అనేది ఏ పేరుతో సమర్పించిందంటే అవర్ కామన్ ఫ్యూచర్. అలాగే అప్పటి కాలంలో భారతీయ సభ్యుడు, ఆ కమిషన్లో ఉన్న భారతీయ సభ్యుడు ఎవరంటే నాగేంద్ర సింగ్. అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షుడిగా కూడా ఈ నాగేంద్ర సింగ్ అనేటువంటి ఆయన పనిచేయడం అనేది జరిగింది. ఈ నాగేంద్ర సింగ్ అనేటువంటి ఆయన మన భారతదేశానికి సంబంధించి తొలి అంతర్జాతీయ న్యాయస్థానంలో స్థానం పొందిన తొలి వ్యక్తిగా కూడా మనం చెప్పవచ్చు. అయితే ఈ యొక్క రిపోర్ట్ ఎప్పుడు సమర్పించారంటే 1987 అక్టోబర్లో ఈ యొక్క రిపోర్ట్ని సమర్పించడం అనేది జరిగింది. ఈ విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి పదం గురించి మనం క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. అయితే ఐక్యరాజ్య సమితి ఏంటంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్కి సాధించే క్రమంలో ఫస్ట్ టైం ఏంటంటే యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది సహస్ర అభివృద్ధి లక్ష్యాలు, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనే పేరుతో 2000 సంవత్సరంలో ఈ యొక్క సహస్ర అభివృద్ధి లక్ష్యాలు అనేటువంటి దాన్ని పేర్కోవడం జరిగింది. అయితే ఈ సహస్ర అభివృద్ధి లక్ష్యాలు అనేటువంటి దానికోసం ఈ ఫస్ట్ టైం ఈ సహస్ర అభివృద్ధి లక్ష్యాలు అనే పదాన్ని వాడినటువంటి సదస్సు ఏంటంటే 2000 సంవత్సరం సెప్టెంబర్ 6 నుంచి 8వ తారీఖు వరకు జరిగినటువంటి సదస్సులో ఈ సహస్రాభివృద్ధి లక్ష్యాలను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఎక్కడ జరిగిందంటే న్యూయార్క్లో జరిగింది. యుఎన్ఓ 53వ సదస్సులో ఈ యొక్క సహస్రాభివృద్ధి లక్ష్యాలు అనేటువంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది, ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు ఎన్ని దేశాలు పాల్గొన్నాయంటే యుఎన్ఓలో 189 దేశాలు. అప్పుడు ఈ సహస్రాభివృద్ధి లక్ష్యాలుగా ఎన్ని లక్ష్యాలు నిర్ధారించారంటే ప్రపంచంలో అన్ని దేశాలు కూడా సాధించే విధంగా ఎన్ని లక్ష్యాలు నిర్ధారించారంటే 8. అయితే టార్గెట్స్ 8 లక్ష్యాలను సాధించే క్రమంలో ఏర్పాటు చేసిన టార్గెట్స్ ఏంటంటే 18. అయితే ఈ యుఎన్ఓ ఈ సహస్ర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి కాలం ఎంత కాలంలో నిర్ధారించిందంటే ఈ లక్ష్యాలను సాధించడానికి 2015 వరకు, అంటే 2000 నుండి 2015 లోపల ఈ లక్ష్యాలన్నీ కూడా సాధించాలని చెప్పేసి యుఎన్ఓ నిర్ధారించడం జరిగింది, సహస్రాభివృద్ధి లక్ష్యాలు. అయితే ఇక్కడ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యుఎన్ఓ సహస్రాభివృద్ధి లక్ష్యాలు ఎన్ని అని అడుగుతారు? 8. యుఎన్ఓ సహస్రాభివృద్ధి లక్ష్యాలు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ప్రవేశపెట్టారంటే 2000 నుండి 2015, అంటే 15 సంవత్సరాల కాలంలో ఈ సాధించే విధంగా ఈ సహస్రాభివృద్ధి లక్ష్యాలు నిర్ధారించారు. మొత్తం ఎన్ని టార్గెట్స్ నిర్ధారించారంటే 18. ఎన్ని మొత్తం లక్ష్యాలు నిర్ధారించారంటే 8. ఈ యొక్క సమావేశం ఏ సంవత్సరంలో జరిగిందంటే 2000 సంవత్సరంలో సెప్టెంబర్ 6 నుంచి 8. ఎక్కడంటే న్యూయార్క్లో. ఎన్ని దేశాలు పాల్గొన్నాయంటే 189. అయితే ఈ యొక్క ఈ యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి 8 ఉన్నాయన్నో. ఆ 8 ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆకలి నిర్మూలించడము, దారిద్ర్యాన్ని నిర్మూలించడం, అంటే పేదరికాన్ని, ఆకలి, దారిద్ర్యాన్ని నిర్మూలించడము. రెండోది ఏంటంటే సార్వజనీన ప్రాథమిక విద్య అందరికీ అందించడం. మూడోది లింగ సమానత్వం, మహిళా సాధికారత. అలాగే శిశు మరణాలు తగ్గించడం. అలాగే గర్భిణీలకు పోషకాహారం అందించడం. అలాగే HIV కానీ, ఎయిడ్స్ కానీ, మలేరియా వంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిని నివారించడం.
నెక్స్ట్ పర్యావరణాన్ని మనం సుస్థిరంగా కాపాడుకోవడం, అలాగే ప్రపంచ భాగస్వామి 8 లక్ష్యాలను కూడా ఈ యొక్క యుఎన్ఓ ఏంటంటే సస్టైనబుల్ అంటే సహస్రాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 8 కూడా నిర్ధారించడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే యుఎన్ఓ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా యుఎన్ఓ ఈ సహస్ర అభివృద్ధి లక్ష్యాల స్థానంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలనే పదాన్ని ఏ సదస్సులో పేర్కొందంటే 2015 సెప్టెంబర్ 25న జరిగినటువంటి యుఎన్ఓ 70వ సదస్సులో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనేటువంటి వాటిని ప్రవేశపెట్టడం జరిగింది. న్యూయార్క్లో జరిగింది 2015 సెప్టెంబర్ 25. ఎన్ని దేశాలు పాల్గొన్నాయంటే యుఎన్ఓలో ఉన్నటువంటి 193 దేశాలు పాల్గొన్నాయి. అయితే ఈ యుఎన్ఓ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఎన్ని లక్ష్యాలు నిర్ధారించారు అంటే 17. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2015లో జరిగింది. 17 లక్ష్యాలు నిర్ధారించారు. అలా కాకుండా యుఎన్ఓ సహస్రాభివృద్ధి లక్ష్యాలు ఏంటంటే 8. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంటే 8 అంటే 1+7 8 కాబట్టి 17గా మనం ఇక్కడ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను గుర్తుపెట్టుకోవాలి. 2015లో ఈ సమావేశం జరిగింది సదస్సు. అయితే ఎన్ని ఉద్దేశాలు అంటే 169 ఉద్దేశాలను నిర్ధారించడం జరిగింది. అలాగే సూచికలు ఎన్ని అంటే 394. అలాగే కాల వ్యవధి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2016 నుండి 2030 అంటే 2030వ సంవత్సరం నాటికి ఈ యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాలన్నీ కూడా ప్రపంచంలోని అన్ని దేశాలు సాధించే విధంగా ఈ యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఎన్ని అంటే మొత్తం లక్ష్యాలు ఏంటంటే 17 అని మనం చెప్పుకున్నాం. ఈ సదస్సు ఎప్పుడు జరిగిందంటే 2015 సెప్టెంబర్ 25 అని చెప్పుకున్నాం. 193 దేశాలు పాల్గొన్నాయన్నాం. అయితే ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 2016 జనవరి నుంచే ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనేటువంటిది అమల్లోకి రావడం జరిగింది. ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను నిర్వహించే సంస్థ ఏంటంటే యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం అనేది ఈ యొక్క మొత్తం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు నిర్వహించే సంస్థ. యుఎన్డిపి అనేది న్యూయార్క్లో ఉంది. 1950లో ఏర్పాటైంది. అయితే ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనేవి ప్రస్తుతం ఎన్ని దేశాల్లో అమల్లో ఉన్నాయంటే ఈ లక్ష్యాలు మొత్తం కూడా 170 దేశాల్లో అమల్లో ఉన్నాయి. 193 దేశాలకు గాను 170 దేశాల్లో అమల్లో ఉండడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనం యుఎన్ఓ యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనేవి ఏంటనేది మనం క్లియర్గా చెప్పుకుందాం. ఈ 17 లక్ష్యాలు కూడా మనకు తెలియాలి. ఫస్ట్ ఏంటంటే నో పావర్టీ అంటే పేదరికాన్ని రూపుమాపడం. భారతదేశంలో ఈ బిలో పావర్టీ లైన్కి దిగువన ఎవరైతే ఉన్నారో కనీస ఆహారాన్ని కూడా వాళ్ళు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి దేశంలోని కూడా ఇటువంటి పేదరికం లేని వారు ఉండాలని చెప్పేసి పేదరికాన్ని నిర్మూలించాలి. నో పావర్టీ అనేది ఫస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. అలాగే సెకండ్ జీరో హంగర్, ఆకలిని రూపుమాపాలి. అంటే పేదరికంలో ఉన్న వాళ్ళు నిర్మూలించాలి. అలాగే ఆకలితో బాధపడేవారు ఆకలిని కూడా రూపుమాపాలి అనేది సెకండ్. అలాగే గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. గుడ్ హెల్త్ అంటే అందరికీ కూడా మంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడం, ఆరోగ్య జీవన ప్రమాణాలు పెంచడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయు ప్రమాణాన్ని కానీ సగటు జీవన ప్రమాణాలను పెంచడం అవన్నీ కూడా గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్లోకి వస్తాయి. ఎప్పుడైతే మనం ఆరోగ్య జీవన ప్రమాణాలు అందిస్తామో సంక్షేమాన్ని సాధిస్తాం. అలాగే క్వాలిటీ ఎడ్యుకేషన్, అందరికీ కూడా నాణ్యమైన విద్య అందించాలి. అలాగే జెండర్ ఈక్వాలిటీ అంటే లింగ సమానత్వాన్ని, అంటే స్త్రీ పురుషులకు అన్ని విషయాల్లో కూడా సమాన అవకాశాలు కల్పించాలి. అలాగే క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ అంటే సంపూర్ణ త్రాగునీటి సదుపాయాన్ని కల్పించాలి. అంటే ఎటువంటి అపరిశుభ్రం లేనటువంటి, అలాగే అందరికీ కూడా సంపూర్ణ త్రాగునీటి సదుపాయం క్లీన్ వాటర్ కల్పించాలి. అలాగే శానిటేషన్, అందరికీ కూడా పారిశుద్ధ్యం అంటే ఎటువంటి మురికి ప్రాంతాలు కానీ లేకపోతే ఎటువంటి అపరిశుద్ధ్యం అనేది లేకుండా అందరికీ పారిశుద్ధ్యం అందించాలి అనేది 6వ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. అలాగే అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ అంటే చౌకగా సమర్థవంతంగా లభించేటువంటి అధునాతన శక్తి వనరుల్ని అందరికీ అందుబాటులోకి తేవడం. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ కానీ లేకపోతే విండ్ పవర్ కానీ, అంటే మనకి చౌకగా సమర్థవంతంగా లభించేటువంటి శక్తి వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందరికీ అందుబాటులోకి తేవడం. అలాగే డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అంటే సుస్థిర సమ్మిళిత వృద్ధిలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి సంపూర్ణ ఉపాధి కల్పన. డీసెంట్ వర్క్ అంటే ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేయాలి, అలాగే సంపూర్ణ ఉపాధి కల్పించాలి, తద్వారా గ్రోత్ అనేది పెంచాలి. నెక్స్ట్ ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే
కొత్త ఆవిష్కరణల్ని ప్రోత్సహించాలి, అంటే కొత్త కనిపెట్టే విధంగా ఆవిష్కరణలు ప్రోత్సహించాలి. అలాగే ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామికీకరణ చేసే విధంగా కల్పించాలి. అలాగే మౌలిక వసతులు కూడా, పరిశ్రమలకి మౌలిక వసతులు కూడా కల్పించాలి. ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ రెడ్యూస్డ్ ఇన్ ఈక్వాలిటీస్, అంటే దేశాల మధ్య అసమానతలను తొలగించాలి. నెక్స్ట్ సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, అంటే నగరాలు పల్లెలను సరిసమానంగా రక్షిత చర్యలు చేపట్టడం. సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ అంటే నగరాలను పల్లెలను సమానంగా రక్షిత చర్యలు చేపట్టడం. నెక్స్ట్ రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్, అంటే సుస్థిర ఉత్పాదకత. ప్రొడక్షన్ అంటే ఉత్పాదకత, కన్జంప్షన్ అంటే వినియోగాన్ని ప్రోత్సహించడం. సుస్థిర ఉత్పాదకత, వినియోగాన్ని ప్రోత్సహించడం. నెక్స్ట్ క్లైమేట్ యాక్షన్, అంటే పర్యావరణ మార్పులు ఎదుర్కొనే విధంగా, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా నెక్స్ట్ రాబోయే పర్యావరణ మార్పులు, అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కానీ, లేకపోతే భూమి వేడెక్కడం కానీ, లేకపోతే ఏవైనా విపత్తులు వచ్చే విధంగా పర్యావరణ మార్పులు ఎదుర్కొనే విధంగా చర్యలు చేపట్టడం అనేది క్లైమేట్ యాక్షన్. అంటే మనం కాలుష్యం తగ్గించే విధంగా వివిధ రకాల వివిధ రకాల పద్ధతులను పాటించడం కానీ, లేకపోతే మోటార్ వెహికల్ నుండి కాలుష్యం అది తగ్గించే విధంగా ఈ యొక్క సిఎన్జి కంప్రెషన్ నేషన్స్ గ్యాస్ అనేది, కంప్రెస్డ్ నేచర్ గ్యాస్ అనేది వాడడం కానీ, లేకపోతే ఎల్పిజి అనేది వాడడం కానీ, అంటే ఈ యొక్క క్లైమేట్కి సంబంధించి పర్యావరణ మార్పులు ఏవైనా భవిష్యత్తులో వచ్చే మార్పులను ఎదుర్కొనే విధంగా చర్యలు చేపట్టడం. అలాగే లైఫ్ ఇన్ వాటర్ లేదా లైఫ్ బిలో వాటర్. లైఫ్ బిలో వాటర్ అంటే మహాసముద్రాలు, సముద్ర వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించాలి. అలాగే ఈ మహాసముద్రాలు, సముద్రాల ఉత్పత్తులను కూడా పరిరక్షించుకునే విధంగా ఉండాలి. అలాగే లైఫ్ ఆన్ ల్యాండ్, అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రదేశాలను పరిరక్షించడం ద్వారా అడవుల పరిరక్షణ కానీ, ఎడారీకరణ అరికట్టడం కానీ, భూసారం తగ్గింపు అరికట్టడం కానీ, ఇవన్నీ చేయడం ద్వారా భూమిపై అన్ని జీవులు సకల సంతోషాలతో ఉండే విధంగా జీవ వైవిధ్యం రక్షించే విధంగా ఉండాలని చెప్పింది. అలాగే పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్, అంటే శాంతి సమాజం ఏర్పాటుకి, అలాగే అందరికీ న్యాయం కల్పించే విధంగా సంస్థాగతమైన మెరుగైన వ్యవస్థలను ఏర్పాటు చేయడం అనేది కూడా పేర్కొన్నారు. అలాగే పార్ట్నర్షిప్ ఫర్ ద గోల్స్, అంటే సుస్థిర అభివృద్ధి దిశలో గ్లోబల్ భాగస్వామ్యాల్ని ఉత్తేజం చేయడం. ఈ విధంగా 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి కూడా మనకి ఉన్నాయి. ఈ యొక్క ఐక్యరాజ్య సమితి ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా 2030 నాటికి అన్ని దేశాలు కూడా సాధించే విధంగా 2016 నుండి ఈ యొక్క గోల్స్కి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా 2016 తర్వాత నుంచి వాటికి సంబంధించి ప్రతి సంవత్సరం నివేదిక విడుదల అవ్వడం అనేది జరుగుతుంది. వాటిని సాధించే విధంగా అన్ని దేశాలు ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. అయితే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా విడుదలయ్యేటువంటి రిపోర్ట్ పరంగా మనం చూసుకున్నట్లయితే 2021కి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2021 గురించి మనం చూద్దాం. ఎందుకంటే గత ఇయర్ కాబట్టి డెఫినెట్గా ఎగ్జామ్లో వస్తుంది. ఈ 2021కి సంబంధించి నివేదిక ఎప్పుడు విడుదలైందంటే 2021 జూన్ 14 విడుదల చేసిన సంస్థ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ సంస్థ. అది UNDP ఆధ్వర్యంలో ఉంటుంది. దేశాల జాబితా మొత్తం ఎన్ని దేశాలకి ఇది ప్రకటించారంటే 165 దేశాలకి. అయితే తొలి 3 దేశాలు ఏంటంటే ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిపోర్ట్లో తొలి 3 దేశాలు ఏంటంటే ఫిన్లాండ్ 100కి 85.9 మార్కులు, సెకండ్ స్వీడన్ 85.6 మార్కులు, థర్డ్ డెన్మార్క్ 84.8 మార్కులు. ఈ విధంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్ అనేవి నిలిచాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 100కి 80 మార్కుల పైన ఇవి సాధించడం జరిగింది. మొత్తం 165 దేశాల్లో ఇవి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. అయితే భారతదేశాన్ని మనం చూసుకున్నట్లయితే 60.1 స్కోర్తో, అంటే 60 మార్కులతో 120 స్థానంలో నిలిచింది. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 165 దేశాల్లో మన భారతదేశం అనేది 120వ స్థానంలో నిలిచింది. అయితే భారతదేశానికి పొరుగునున్న దేశాలు చూస్తే చైనా 57వ స్థానము, భూటాన్ 75వ స్థానము, శ్రీలంక 87వ స్థానము, నేపాల్ 96వ స్థానము, బంగ్లాదేశ్ 109వ స్థానము, పాకిస్తాన్ 129వ స్థానంలో నిలిచింది. అంటే పాకిస్తాన్ మినహా మిగతా దేశాలన్నీ కూడా భారతదేశం కంటే ఉత్తమ స్థానాల్లో నిలవడం జరిగింది. ఈ విధంగా భారతదేశం 120వ స్థానంలో నిలిస్తే పాకిస్తాన్ 129లో నిలవడం జరిగింది. అలాగే భారతదేశం ఏంటంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సాధించే క్రమంలో ప్రతి సంవత్సరం కూడా ఈ లక్ష్యాలకు సంబంధించి భారతదేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క ప్రగతిని పరిగణించే విధంగా నీతి ఆయోగ్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ అనేటువంటి ఒక రిపోర్ట్ని ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేస్తుంది. ఈ లక్ష్యాలు ఏ విధంగా ఏ రాష్ట్రం
రాష్ట్రం ఈ లక్ష్యాలను ఏ రాష్ట్రం దేని పరంగా ఏ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఈ లక్ష్యాలను ఎంతవరకు ఇవి చేరుతున్నాయి, ఎంతవరకు సాధిస్తున్నాయి అని చెప్పడానికి నీతి ఆయోగ్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్కి సంబంధించి ప్రతి సంవత్సరం రిపోర్ట్ తయారు చేయడానికి 2018 నుంచి కూడా రిపోర్ట్లు తయారు చేయడం జరుగుతుంది. 2021లో మూడోసారి ఈ నివేదికను రిలీజ్ చేశారు. అయితే ఈ నివేదిక 2021కి సంబంధించి ఎప్పుడు రిలీజ్ అయిందంటే జూన్ 3, 2021 విడుదల చేసిన వారు ఎవరంటే నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్. నీతి ఆయోగ్ అనేది 2015 జనవరి 1న ఈ యొక్క ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటైంది. నీతి ఆయోగ్ యొక్క ఫస్ట్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా, ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి రాజీవ్ కుమార్. అయితే నీతి ఆయోగ్ యొక్క చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటారు. ఈ ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనే నీతి ఆయోగ్ చైర్మన్గా ఉంటారు. ఆయన ఎవరంటే నరేంద్ర మోడీ. వైస్ చైర్మన్ ఎవరంటే రాజీవ్ కుమార్. ఈ నీతి ఆయోగ్ అనేది తొలిసారి 2018లో ఈ యొక్క నీతి ఆయోగ్ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ని తయారు చేసింది. ఇప్పుడు 2021లో మూడోసారి రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఎన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నారంటే 16 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను పరిగణలోకి తీసుకున్నారు. మొత్తం 17 ఉంటే 16 ఈ యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను పరిగణలోకి తీసుకున్నారు. 115 సూచీల ఆధారంగా ఈ యొక్క రిపోర్ట్ తయారు చేయడం జరుగుతుంది. అయితే ప్రతి 16 లక్ష్యాలు అన్నాం కదా, ప్రతి లక్ష్యానికి కూడా 0 నుంచి 100 వరకు కూడా స్కోర్ అనేది కేటాయిస్తారు. 0 నుంచి 100 వరకు స్కోర్ కేటాయిస్తారు. ఒక రాష్ట్రం ఒక లక్ష్యంలో 100 స్కోర్ సాధిస్తే ఆ లక్ష్యం 2030 నాటికి సాధించబడే విధంగా ఉంటుందని తెలపడం జరిగింది. ప్రతి లక్ష్యానికి కూడా 0 నుంచి 100 మార్కులు కేటాయిస్తారు. ఒక రాష్ట్రం ఒక లక్ష్యం ఏ లక్ష్యాల్లో ఏ రాష్ట్రం అనేది టాప్ ప్లేస్లో ఉందని చూసుకుంటూ ఆ లక్ష్యంలో 100% మార్క్స్ సాధిస్తే అది 2030 నాటికి సాధించబడుతుందని తెలపడం జరిగింది. అయితే రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలను అవి సాధించే మార్కుల ఆధారంగా వాటికి 4 పార్ట్స్గా డివైడ్ చేశాడు. యాస్పిరెంట్ అంటే 0 నుంచి 49 మార్కులు వస్తే యాస్పిరెంట్ అని, 50 నుంచి 64 మార్కులు వస్తే పెర్ఫార్మర్ అని, 65 నుంచి 99 ఉంటే ఫ్రంట్ రన్నర్ అని, 100కి 100% మార్కులు సాధిస్తే అచీవర్ అని పేర్కోవడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ నీతి ఆయోగ్ రిపోర్ట్లో 2021 జాబితాలో తొలి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏంటంటే కేరళ. 100 మార్కులకు గాను 75 మార్కులు సాధించింది కాబట్టి కేరళ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. సెకండ్ ప్లేస్ హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు 74 మార్కులు సాధించాయి. అలాగే థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక నిలిచాయి 72 పాయింట్లతో. వెరీ వెరీ ఇంపార్టెంట్. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి ఈ 16 లక్ష్యాలని మొత్తం కూడా చూసుకుంటే ఈ 16 లక్ష్యాలని మొత్తాన్ని పరిగణలోకి తీసుకొని చూస్తే ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఫస్ట్ ప్లేస్లో కేరళ నిలిచింది. సెకండ్ ప్లేస్లో హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక నిలిచాయి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ నీతి ఆయోగ్ రిపోర్ట్లో చివరి స్థానాల్లో నిలిచినటువంటి రాష్ట్రాలు ఏంటంటే బీహార్ 52 పాయింట్లు, జార్ఖండ్ 56 పాయింట్లు, అస్సాం 57 పాయింట్లతో చివరి 3 స్థానాలని కైవసం చేసుకున్నాయి. అయితే ఈ యొక్క 2021-22కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వేలో ఆంధ్రప్రదేశ్ అనేది ఏ లక్ష్యాల్లో మొత్తం స్థానాలు కనబరిచింది అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి రేపు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి అది కూడా మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఈ 16 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఫస్ట్ ప్లేస్లో ఏ లక్ష్యంలో ఫస్ట్ ప్లేస్లో ఉందంటే అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. అంటే ఏవైతే చౌకగా లభించేటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నింటిని కూడా మనం పరిరక్షించాలి. వాటిని అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ అనేటువంటి దాంట్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా చూడాలని చెప్పుకున్నాం కదా. అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ చౌకగా లభించేటువంటి అధునాతన వనరులు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ అందుబాటులో తేవడం అనేది మనం చెప్పాం ఇందాక. అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. అలాగే లైఫ్ బిలో వాటర్ అంటే సముద్రాల యొక్క ఉత్పత్తులు కానీ అలాగే సముద్రాలకి సంబంధించిన వనరులు కానీ పరిరక్షించాలని చెప్పుకున్నాం కదా. లైఫ్ బిలో వాటర్ దాంట్లో సెకండ్ ప్లేస్లో నిలిచింది. అలాగే ఫోర్త్ ప్లేస్లో క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ అందరికీ పరిశుద్ధ్యమైన తాగునీటి అందించడం అలాగే పారిశుద్ధ్యం అనేది దాంట్లో ఫోర్త్ ప్లేస్లో నిలిచింది. ఫిఫ్త్ ప్లేస్లో ఎండ్ పావర్టీ అంటే పేదరిక నిర్మూలన, జెండర్ ఈక్వాలిటీ అంటే లింగ సమానత్వంలో ఫిఫ్త్ ప్లేస్లో నిలిచింది. సిక్స్త్ ప్లేస్లో డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్లో సిక్స్త్ ప్లేస్లో నిలిచింది. అలాగే రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే రాష్ట్రాల మధ్య అసమానతలు తొలగించే విధంలో రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ అంటే ఈ యొక్క సుస్థిర ఉత్పత్తి అలాగే సుస్థిర వినియోగాన్ని ప్రోత్సహించాలని చెప్పుకున్నాం. దాంట్లో సిక్స్త్ ప్లేసు, రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్లో సిక్స్త్ ప్లేసు, డీసెంట్ వర్క్ అంటే అందరినీ కూడా
పనిలో భాగస్వామ్యం చేసి ఉపాధి కల్పించాలని మనం అందరికి చెప్పుకున్నాం కదా, దాంట్లో కూడా 6th ప్లేస్లో నిలిచింది. నెక్స్ట్ 7th ప్లేస్లో గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, అంటే అందరికీ కూడా సత్ప్రమాణతతో కూడినటువంటి ఆరోగ్య జీవన ప్రమాణాలను పెంపొందించి సంక్షేమాన్ని పెంపొందించే విధంగా, ఆరోగ్యాన్ని పరిరక్షించే విధంగా ఉండాలని చెప్పుకున్నాం కదా. దాంట్లో గుడ్ హెల్త్ అంటే ఆ విధంగా చూసుకున్న దాంట్లో గుడ్ హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే 7th ప్లేస్లో నిలిచింది. అలాగే క్లైమేట్ యాక్షన్ అంటే భవిష్యత్తులో ఏర్పడే పర్యావరణ సమస్యలను పరిష్కరించుకునే విధంగా తీసుకునే చర్యల్లో కూడా 7th ప్లేస్లో నిలిచింది. అలాగే లైఫ్ ఆన్ ల్యాండ్ అంటే భూమిపై ఉన్నటువంటి ఈ అడవులను కానీ, అలాగే ఎడారులను పరిరక్షించుకోవడం కానీ, అలాగే భూసారాన్ని పరిరక్షించుకోవడం కానీ దాంట్లో 9th ప్లేస్లో నిలిచింది. అలాగే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో చివరిగా అంటే 19వ స్థానంలో, అంటే ఆంధ్రప్రదేశ్ అనేది చాలా తక్కువ ప్రతిభ కనబరిచినటువంటిది ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్లో 19వ స్థానంలో నిలవడం అనేది జరిగింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వేలో చెప్పిన పాయింట్స్ మనం తెలుసుకున్నాం. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి మెయిన్ మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి అనేటువంటి పదాన్ని ఇప్పుడు ప్రవేశపెట్టారు, ఏ సమావేశంలో ఏంటి, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ఈ యొక్క 2005 నుంచి 14 దశాబ్దాన్ని ఏ విధంగా సెలబ్రేట్ చేశారు, అలాగే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి నీతి ఆయోగ్ రిపోర్ట్ చూసుకున్నాం. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి UNDP రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ చూసుకున్నాం. అలాగే 2021-22లో ఈ యొక్క ఏపీ ఎకనామిక్ సర్వేలో ఆంధ్రప్రదేశ్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 16లో దేంట్లో ఉత్తమ స్థానాలు కనబరిచింది అనేది కూడా మనం క్లియర్గా చెప్పుకోవడం అనేది జరిగింది. ఇది రోజు క్లాసు. ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నా, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఈ స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ నెక్స్ట్ మరొక కొత్త క్లాస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.